వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ సర్వాధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు కానుందా? పార్లమెంటు ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసి కేసీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉందా? పరిణామాలను బట్టి అలాగే తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్కు గుదిబండగా మారనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్కు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కుంగుపాటు వంటి అంశాలపై న్యాయ విచారణలో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కు ఎంక్వైరీ కోసం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విజిలెన్స్ అధికారులు మేడిగడ్డలో ఎంక్వైరీ చేసి అనేక కీలక విషయాలు, సంచలన విషయాలు బయటపెట్టారు. ఒక మధ్యంతర నివేదిక రూపొందించి ఈ వారంలోగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించబోతున్నారు. ఈ నివేదికల్లో కేసీఆర్ పై కూడా తీవ్ర స్థాయి విమర్శలు ఉన్నట్టున్నాయి. ఎందుకంటే మొత్తం 3,200 కోట్ల అవినీతి జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి నిర్మాణపరమైన ఎలాంటి సిస్టమ్స్ పాటించలేదని, కనీస సూత్రాలు, కనీస గైడ్లైన్స్ ఏవి ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదని, కేసీఆర్ చెప్పినట్లే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, మేడిగడ్డ కూడా ఇందులో భాగంగానే కుంగుబాటు గురైందని, కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో చెప్పినట్లుగా 2 పియర్స్లు కుంగిపోలేదని, దాదాపు 11 పియర్స్లు కుంగిపోయాయని ఈ సంచలన నివేదికలో విషయాలు బయటపడ్డాయి. పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వానికి గొప్ప వరంగా మారబోతుందా? పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. ఈ నివేదికలో కాళేశ్వరం, ముఖ్యంగా మేడిగడ్డ కుంగుబాటులో అందరూ నిందితులే, నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని విచారించాల్సిందేనంటూ ఆ నివేదిక చెప్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని భావిస్తోంది. ఈ ఎఫ్ఐఆర్లో సంబంధిత అధికారులు, మంత్రులు, ముఖ్యంగా కేసీఆర్ పేరు కూడా ఉండే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకున్నా కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం కేసీఆర్ పై ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదవుతుందని, కేసీఆర్ అరెస్టు కాక తప్పదని అంటున్నాయి. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లే తెలుస్తోంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు, ముఖ్యంగా మేడిగడ్డ విషయంలో కేసీఆర్ను టార్గెట్ చేసే విధంగా ఎఫ్ఐఆర్ నమోదవుతుందని, ఈ ఎఫ్ఐఆర్లో కేసీఆర్ పేరు ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. ఈ పరిణామాలు కేసీఆర్కు పార్లమెంటు ఎన్నికల వేళ చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.